నేటి రోజులలో స్టేటస్లు పెరుగుతున్నాయి, సంబంధాలు తగ్గుతున్నాయి. బాగా పరిశీలించి చూడండి. ఒక ప్రశ్న: మీ ఫోనులో 1000 కాంటాక్ట్స్ ఉండొచ్చు, వందల మంది ఫ్రెండ్స్ ఉండొచ్చు, వేల మంది ఫాలోవర్స్ ఉండొచ్చు. కానీ మరి ఇక్కడ సమస్య ఏంటి? కానీ మరి ఎన్ ఏమవుతుంది? అర్ధరాత్రి ఆపద వస్తే నేనున్నాను అని భరోసా ఇచ్చి చెప్పగలిగేవారు ఎంతమంది ఉన్నారు? అదే జీవితానికి అసలు సమాధానం. ఈరోజు మనం చాలా సంపాదిస్తున్నాం. మంచి ఉద్యోగాలు, మంచి జీతాలు, మంచి ఇల్లు, మంచి కార్లు. కానీ మరి ఏమవుతుంది? మనల్ని నిజంగా ప్రేమించే మనుషులను మాత్రం కోల్పోతున్నాం. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక విచిత్రమైన నిశ్శబ్దం కనిపిస్తుంది. మరి ఆ నిశ్శబ్దం ఏంటి? అందరి చేతిలో ఫోను ఉంది, కానీ ఒకరితో ఒకరు మాట్లాడే సమయం లేదు. అందరూ ఆన్లైన్లో ఉన్నారు, కానీ మనసులు మాత్రం ఆఫ్లైన్లో ఉన్నాయి. ప్రతిరోజు గుడ్ మార్నింగ్ మెసేజ్లు 100 వస్తాయి, కానీ ఎలా ఉన్నావు అని నిజంగా అడిగే మనిషి చాలా అరుదు. అవును కదా? ఇప్పుడు మనం బంధాలను కూడా లాభనష్టాల కోణంలో చూస్తున్నాం. వాళ్ళు మన ఇంటికి రాలేదు, మరి మనము ఎందుకు వెళ్ళాలి వాళ్ళ ఇంటికి అనే కోణంలో చూస్తున్నాం. వాళ్ళు ఫోన్ చేయలేదు, మనం ఎందుకు చేయాలి? ఇలా లెక్కలు వేసుకుంటూ పోతే మనుషులను ఒక్కొక్కరిని జీవితంలో నుంచి తీసేస్తున్నాం. ఒక్కసారి ఆలోచించండి. మన తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు వదిలింది కోట్ల ఆస్తులు కాదు, కలిసి మెలిసి ఉండే సంస్కృతి, సంప్రదాయం. మన తల్లిదండ్రులు నేర్పింది పెద్ద ఇల్లు కట్టుకోవడం కాదు, మనుషులను కలుపుకొని వెళ్ళడం. మరి మనం మన పిల్లలకు ఏం నేర్పిస్తున్నాం? క్లాస్ ఫస్ట్ రావాలి, ఎక్కువ సంపాదించాలి, అందరికంటే పైకి వెళ్ళాలి అని చెప్తున్నాం. అవును కదా? కానీ మరి ఏం జరుగుతుంది? ఎవరిని చిన్న చూపు చూడొద్దు, బంధాలను వదులుకోవద్దు, కష్టంలో ఉన్నవారికి తోడుగా నిలబడు అని ఎంతమంది చెప్తున్నాం? ఒక్కసారి ఆలోచించండి, అర్థమవుతుంది. జీవితంలో ఒక నిజం ఉంది: మీ బ్యాంక్ బ్యాలెన్స్ని మీ అంత్యక్రియలకు రాదు, మీ ఓదాకు బదులు కన్నీరు పెట్టదు, మీ కారు మీకు ఓదార్పు చెప్పదు. మనుషులే వస్తారు, బంధాలే నిలుస్తాయి, ప్రేమే గుర్తుండిపోతుంది. ఈరోజు మనము అహం కోసం మాట్లాడకపోతే రేపు మాట్లాడాలనుకున్నా వినే మనిషి ఉండకపోవచ్చు. ఈరోజు మనము బిజీ అని దూరం పెడితే రేపు మన ఒంటరితనాన్ని పంచుకునే భుజం దొరకకపోవచ్చు. ఒక్కసారి మీ ఫోన్ తీసుకోండి, నెలలుగా మాట్లాడని ఒక బంధువుకు కాల్ చేయండి, ఎలా ఉన్నావు అని మాత్రమే అడగండి. మీరు మొదలుపెట్టిన ఆ ఒక్క మాట ఒక విరిగిన బంధాన్ని మళ్ళీ కలపవచ్చు కదా. మనం సోషల్ మీడియాలో వేల పోస్టులు పెడతాం, ఒక్కసారి మన అమ్మా నాన్నలతో గంట సేపు మాట్లాడామా? మన అన్న చెల్లెళ్ళతో మనస్ఫూర్తిగా నవ్వుకున్నామా? మన బంధువుల ఇంటికి పని లేకుండా వెళ్ళామా? జీవితం చాలా చిన్నది, అహం పెట్టుకోవడానికి కాదు, మనుషులను అత్తుకోవడానికి ఈ జీవితం. డబ్బు సంపాదించండి, కానీ మనుషులను కోల్పోయి కాదు. విజయం సాధించండి, కానీ బంధాలను త్యాగం చేసి కాదు. పిల్లలకు ఆస్తులు ఇవ్వండి, కానీ వాటికంటే విలువైన సంబంధాలను కూడా వారసత్వంగా ఇవ్వండి. గుర్తుంచుకోండి, మీ పిల్లలు మీరు సంపాదించిన డబ్బును కొంతకాలం మాత్రమే గుర్తుంచుకుంటారు, కానీ మీరు ఎలా మనుషులను ప్రేమించారో, ఎలా బంధాలను కాపాడారో అదే
తరతరాలకు వారి మనసులో గుర్తుండిపోతుంది. ఈ రోజు నుంచే ఒక నిర్ణయం తీసుకుందాం. అహం తగ్గిద్దాం. క్షమించడం నేర్చుకుందాం. ముందుగా మనమే పలకరిద్దాం, చూద్దాం. ఎందుకంటే మనిషి చనిపోయిన తర్వాత అతని బ్యాంక్ బ్యాలెన్స్ గురించి ఎవరు మాట్లాడరు కదా! నిజమే కదా! అతను ఎంత మంచి మనిషో, ఎంతమందిని కలుపుకొని జీవించాడో అదే మాట్లాడుకుంటారు ముందు. మనం వదిలి వెళ్ళాల్సింది ఆస్తులు మాత్రమే కాదు, మన పిల్లలు గర్వంగా చెప్పుకునే బంధాల ప్రపంచం కూడా. మార్పు ప్రపంచంలో రావాలని ఎదురు చూడకండి. మీ ఇంటి నుంచే మీ పలకరింపుతోనే ప్రారంభించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.